పదవ తరగతి తెలుగు. మరి అన్ని పాఠ్యాంశాలలోని అర్థాలను మనం ఇప్పుడు గమనిద్దాం. పబ్లిక్ పరీక్షా విధానంలో అర్థాలకు సంబంధించి 2 ప్రశ్నలు వస్తాయి, 2 మార్కులు. మొదటి ప్రశ్నగా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఒక పదం కింద గీత గీసి ఆ గీత గీసిన పదానికి అర్థం రాయండి అని అడుగుతాడు. ఆ పదానికి అర్థం ఏమిటో మనం గ్రహించుకొని దానిని మనం రాయాలి. అది 1 మార్కు. రెండవ ప్రశ్నగా ఒక వాక్యం ఇచ్చి ఒక పదం కింద గీత గీసి ఆ గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి అని 4 జవాబులు అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. వాటిల్లో సరైన దాన్ని మనం గుర్తిస్తే సరిపోతుంది. ఈ 2 విధానాలలో అర్థాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి అన్ని పాఠాలలోని అర్థాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దరిదాపుగా ఈ అర్థాలన్నీ మీకు పరిచయమైనవే కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. దగ్గర అంటే చేరువ. దగ్గర అంటే చేరువ. జగజ్జేయమానం, జగత్ అంటే లోకం, జగజ్జేయమానం అంటే లోకంచే మిక్కిలి కొనియాడబడింది. వైభవోపేతం అంటే గొప్పతనము కలిగినది. పునీతం అంటే పవిత్రము అని అర్థం. ముగ్ధులు అంటే మురిసిపోవటం, ముగ్ధులు అవటం అంటే మురిసిపోవటం. స్మితకాంతి ఇది ముఖ్యమైన అర్థం, 2-3 సార్లు పబ్లిక్ పరీక్షలో అడిగినటువంటిది. స్మితకాంతి అంటే నవ్వులనేటువంటి వెలుగు లేదా నవ్వుల కాంతి, నవ్వులనే వెలుగు. ఇది సరైనటువంటి అర్థం. దివి మనకు తెలిసిందే ఆకాశము. మిక్కుటము అంటే ఎక్కువ, అధికము అని అర్థం. రజనీకర బింబం అంటే చంద్రబింబం. ఉత్తములు అంటే గొప్పవారు. ముష్కరుడు అంటే దుర్మార్గుడు. లాలన అంటే ప్రేమగా లాలించు అని అర్థం. లాలన అంటే. ఘనత అంటే గొప్పతనము. ఘనత అంటే గొప్పతనము. మర్మము అంటే రహస్యము. మర్మం అంటే రహస్యము. రోదసి అంటే అంతరిక్షము అని అర్థం. రోదసిలోకి అంటే అంతరిక్షంలోకి అని. రోదసి అనే పదానికి అంతరిక్షం అని అర్థం. ఆయత్తము అంటే సిద్ధము. రుగ్మత అంటే జబ్బు. ఇవి ముఖ్యమైనటువంటి అర్థము. రోదసి ఒకటి, రుగ్మత అనేటువంటిది. రుగ్మత అంటే జబ్బు లేదా రోగము. కలవలపడు అంటే కలతపడు, తొట్టుపాటు. సంధ్య వెలుగు అంటే సంధ్యా సమయంలో వెలువడే కాంతి. ఆశీర్వాదం అంటే దీవెన. తదేకంగా అంటే అదే పనిగా అని అర్థం. కాలక్షేపం అంటే కాలం గడపటం. పులుము అంటే రుద్దు, రాసుకొను. పులుముకోవటం అంటాం కదా, నువ్వెందుకు అనవసరంగా పులుముకుంటున్నావు అంటే పులుము అంటే రుద్దు, రాసుకొను. ఆకళింపు అంటే అవగాహన చేసుకొను, అర్థం చేసుకోను అని అర్థము. ఇంతవరకు ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం వెనక వైపున భాషాంశాలలో ఇవ్వబడినటువంటివి అన్నీ కూడా ఇవే. అయితే పరీక్ష విధానంలో చూసుకుంటే పాఠ్యాంశంలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైన పదాలకు అర్థాలు అడుగుతాడు. మరియు పద విజ్ఞానమని మన పాఠ్యపుస్తకం చివరిలో ఇవ్వబడినటువంటి పద విజ్ఞానంలోని పదాలకు కూడా అర్థం అడుగుతాడు. కాబట్టి మనం ఇంకొంత అధిక సమాచారాన్ని కూడా తెలుసుకుందాం. రాణివాసము. రాణివాసం అంటే రాణులు ఉండేటువంటి ప్రదేశము. అంతఃపురము. ఉన్మాదం అంటే పిచ్చితనము, వెర్రితనం. ఓష్ఠము అంటే పెదవి అని అర్థం. ఓష్ఠము అంటే పెదవి అని అర్థం అన్నమాట. భృకుటి అంటే కనుబొమ్మలు. చరణములు అంటే పాదాలు. అంబుదము అంటే మేఘము. అంబుదం అంటే మేఘము. ఛాయ అంటే నీడ అని అర్థము. ఛాయ అంటే నీడ.
సౌదామిని, సౌదామిని అంటే మెరుపు తీగ. నవ సౌదామిని బోలు ఆ యవన కాంతారత్నముని అంటాడు. సౌదామిని పోలు అంటే మెరుపు తీగను పోలినట్లుగా ఉంది అని అర్థం. పురంధ్రి అంటే గృహిణి. తాల్మి అంటే ఓర్పు, క్షమ. శివాజీ మహారాజు ఆ మహమ్మదీయ స్త్రీని మాత నీ కనుల యందు తాల్మి సారింపుమి అంటాడు. తాల్మి అంటే ఓర్పు. నీ కళ్ళల్లో ఓర్పును కలిగి ఉండు, క్షమ కలిగి ఉండు అని అర్థం. అనలము అంటే అగ్ని. అనల జ్యోతుల ఈ పతివ్రతల పాపాచారులైడాయు భూజనులెల్ల అంటాడు కదా. అనలము అంటే అగ్ని. జేవురు అంటే ఎరుపు రంగు. పాశము అంటే త్రాడు. ఆన అంటే ఒట్టు, సాక్షి. ఆర్జన అంటే సంపాదన. పిత్రార్జన అంటే పితృ అంటే తండ్రి, తండ్రి సంపాదించింది అని అర్థం. అలరారు ప్రకాశించు విరాజిల్లు అని అర్థం. ప్రకాశించు విరాజిల్లు. ఆలవాలము స్థానము. కాణాచి, కాణాచి అంటే ముఖ్యమైనది. నెలవు మరియు నిలయము అనేటువంటి అర్థాలు వస్తాయి. ఆకాంక్ష అంటే కోరిక. పుటలు అంటే పేజీలు అని అర్థం. ఆరామము అంటే తోట, విశ్రాంతి కొరకు నిర్మించే కట్టడం. సంప్రోక్షణ అంటే శుద్ధి చేయు. ఆముఖము అంటే ప్రారంభం. ఆముఖము అంటే ప్రారంభం. లేదా మొదటి మాట అంటుంటాం కదా, పీఠిక మొదటి మాట, మున్నడి, ఆముఖం అదనమాట. ప్రాకారం అంటే చుట్టూ గోడ. ప్రాభవం అంటే గొప్పదనము లేదా కీర్తి. మందం అంటే తక్కువ, మెల్లగా. అప్పుడప్పుడు అంటుంటాంగా వీడికి మందం అంటుంటాం. మందం అంటే నెమ్మదిగా ఉండేవాడు, మెల్లగా ఉండేవాడు అని అర్థం. దమ్మిడి అంటే చిన్న నాణ్యం. బాడిబందలు అంటే బురదలు అని అర్థం. బాడిబందలు అంటే జానపదుని జాబులోని పదం అన్నమాట. బాడిబందలు అంటే బురదలు. పస్తు అంటే ఉపవాసం, ఆహారం తీసుకోకుండా ఉండడం అన్నమాట. ఇనాందారు అంటే భూమి యజమాని అని అర్థం. ఇనాందారు అంటే. అరకలు అంటే నాగళ్ళు. తర్కం అంటే వాదన. తర్కించడం అంటే వాదించడం అని అర్థం. తర్కం అంటే వాదన. బోధె అంటే చిన్న కాలువ అని అర్థం. బోధె అంటే పిల్ల బోధెలు అంటే చిన్న కాలువలు అని. చమత్కారం అంటే నేర్పు. సాన్నిధ్యం అంటే సమీపం, దగ్గర. అణ అంటే 6 పైసలు. అణ అంటే 6 పైసలు. ఇనుడు అంటే సూర్యుడు. ఈనబింబం అంటే సూర్యబింబం అని అర్థం. దివసము అంటే పగలు. దివస్సు అంటాం కదా, దివస్సు అంటే పగలు, దివసము అంటే పగలు. సత్వము అంటే బలము. సత్వము అన్న సత్తువ అన్న ఒకటే. సత్వము అంటే బలము అని అర్థం. భృంగము అంటే తుమ్మెద. తారక అంటే నక్షత్రము, కంటిలోని నల్ల గుడ్డు అని అర్థం. వనజాతము అంటే తామర. ఇక్కడ గమనించండి, వనజాతము, వనము అంటే నీరు అని అర్థం. వనము అంటే నీరు. జా అంటే పుట్టడం అని అర్థం. వనము అంటే నీరు, జా అంటే పుట్టడం. వనజాతం అంటే నీటి నుండి పుట్టినది, తామర అని అర్థం. నిశ అంటే రాత్రి. కరవటంబు అంటే భరణి. కాటుక కృక్కినట్టి కరవటంబన అంటాం కదా, పద్యంలో వస్తుంది. కాటుక కుక్కినట్టి, కాటుకతో నిండుగా ఉన్నటువంటి కరవటంబు అంటే భరణి. భరణి అంటే గిన్నె అని అర్థం కూడా వస్తుంది. భరణి అంటే గిన్నె, భరణి అంటాం దాన్ని. బూరుహము అంటే చెట్టు, భూమి నుండి మొలుచున్నది చెట్టు అన్నమాట. వెల్లి అంటే ప్రవాహం. పన్నగము అంటే పాము. పన్నగము అంటే పాము. సౌరభము అంటే సువాసన. సౌరభము అంటే సువాసన అని అర్థం. జతనము అంటే ప్రయత్నం.
జగము అంటే లోకము. తల్పము అంటే పాన్పు, పడక, శయ్య, ఏ అర్థమైన వస్తుంది. తల్పము. శేషతల్పము అంటే ఆదిశేషుడు పాన్పుగా కలిగి ఉండడం అన్నమాట. పడక లేదా శయ్య. చంద్రిక అంటే వెన్నెల, జ్యోత్స్న. చంద్రిక అంటారు. చంద్రుడి నుంచి వెలువడేటువంటి కాంతిని చంద్రిక అంటారు. ఆ చంద్రిక అంటే అర్థం వెన్నెల, జ్యోత్స్న. ఉపలములు. ఉపలములు అంటే రాళ్ళు, శిలలు అని అర్థం. ఉపలములు. మహోపలములు పగిలి పడగాని సముద్ర లంఘనం పాఠంలో వస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు అని. ఉపలములు అంటే రాళ్ళు, శిలలు అని అర్థం. ఎరుకలు అంటే ఎర్రకలు. ఎర్రకలు అంటే రెక్కలు. ఎరుక అంటే తెలిసినవాడు అని అర్థం. జ్ఞానము, తెలిసినవాడు అని అర్థం వస్తుంది. ఎర్రకలు అంటే రెక్కలు. తలపు అంటే ఆలోచన. అంకురించుట అంటే పుట్టడం. అంకురించడం అంటే పుట్టడం అని అర్థం. చందనము అంటే గంధము అని అర్థం. చందనము అంటే గంధము. ఆసారము అంటే వర్షము. ఆసారం అంటే వర్షము. పరివ్రాజకుడు అంటే సన్యాసి లేదా సాధువు. చంపకవతి అను పట్టణమునందు పరివ్రాజకుడు గలడు అని అంటాడు. పరివ్రాజకుడు అంటే సన్యాసి లేదా సాధువు. ఉపద్రవము అంటే ఆపద, కష్టం. ఉపద్రవం అంటే. నిమిత్తము అంటే కారణం. నిమిత్తము అంటే కారణం. దీనికి ఏమైనా నిమిత్తము లేక మానదు అని ధన్యుడి పాఠంలో వస్తుందన్నమాట. దీనికి ఏదో కారణం ఉంది అని. నిమిత్తం అంటే కారణము. వివరము అంటే రంధ్రము, కన్నము, బెజ్జము అని కూడా వస్తుంది. వివరమును త్రవ్వి చూచెదగాక అని అంటాడు కదా, రంధ్రాన్ని తవ్వి చూస్తాను అని. హిరణ్యకుడు ఎలుక ఉండేటువంటి ఆ రంధ్రాన్ని. తావు అంటే ప్రదేశము. ఈ తావు తాత ముత్తాతల కాణాచి కాదంటాడు. తావు అంటే ప్రదేశం. మూషికం అంటే ఎలుక. ఖేదము అంటే దుఃఖము. ఖేదము అంటే దుఃఖము. చిత్తము అంటే మనస్సు. లాతివాడు అంటే పరాయివాడు. ఆధునిక వచనాల్లో కూడా వస్తుంది, గుర్తుంచుకోవాలి. లాతివాడు అంటే పరాయివాడు. వంచన అంటే మోసము. వంచన అంటే మోసం. వంచన చేసి అంటే మోసం చేసి అని. పరాభవము అంటే అవమానము. కుసుమ స్తబకము. కుసుమాలంటే ఏంటి? పూలు. కుసుమ స్తబకము అంటే పూలగుత్తి అని అర్థం. కుసుమ స్తబకము వలె మానవంతుడు మానవుల మూర్ధము మీదనైనా ఉండవలను లేదా సమసిపోవలని అని అంటుంటాడు. అంటే పూలగుత్తిలాగా కుసుమ స్తబకము వలె అంటే పూలగుత్తిలాగా శిరస్సు మీద పైభాగంలో ఉండాలని దాని అర్థం. మూర్ధము అంటే శిరము లేదా తల, శిరస్సు అని కూడా వస్తుంది. మృక్కడి అంటే అల్పుడు. మృక్కడి అంటే అల్పుడు. అనృతము అంటే అబద్ధము. ముఖ్యమైనది అనృతం అనే పదానికి అర్థం అబద్ధము. అనృతం ఆడుట కంటే మౌనం మేలు అంటాడు. అంటే అబద్ధము అని అర్థం అనృతం అంటే. తిరియుట అంటే బిచ్చమెత్తుట. తిరియుట అంటే బిచ్చమెత్తుట. అనృతమాడుట కంటే తిరియుట మేలంటే భిక్షం ఎత్తుకోవటం మంచిది అని. లోభము అంటే అత్యాశ, పిసినితనము అంటే పిసినారితనం అన్నమాట. అత్యాశ, పిసినితనము అని లోభము అంటారు. ధన్యుడు అంటే అదృష్టవంతుడు. ఉదరము అంటే పొట్ట. ఉదరమునకై అంటే పొట్ట కోసం అని అర్థం. బోడ అంటే సన్యాసి. చెడు గరువపు బోడ అనే పదం వస్తుంది మనకి. అంటే చెడ్డ సన్యాసి అని అర్థం. బోడ అంటే సన్యాసి. ఇందాక ఒక పదం వచ్చింది సన్యాసి అనే పదానికి, పరివ్రాజకుడు అనే పదం. పరివ్రాజకుడు అన్నా కూడా సన్యాసి అని అర్థం. కసురులు అంటే లేత పిందెలు అని అర్థం. కాయ కసురులు అంటే కాయలు మరియు లేత పిందెలు అని. అర్థము అంటే ధనము, సంపద, ద్రవ్యము.
అర్థములు నిత్యములు కావంటే డబ్బు శాశ్వతం కాదని. అర్థం అంటే ధనము. ఝరి అంటే సెలయేరు. బుద్బుదము అంటే నీటి బుడగ అని అర్థం. అర్థములు నిత్యములు కావు, యవ్వనము ఝరి వేగతుల్యము, జీవనము బుద్బుద ప్రాయము, జీవితం అనేటువంటి నీటి బుడగ లాంటిది అని. ఇచ్ఛ అంటే కోరిక. కూర్మము అంటే తాబేలు అని అర్థం. కూర్మము అంటే తాబేలు. తడవు అంటే చిరకాలము. అపహరణము అంటే దొంగిలించుట. వర్జనము అంటే విడిచిపెట్టుట. వర్జనం అంటే విడిచిపెట్టుట. సంగతి అంటే స్నేహము. సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదంటాడు. సంగతి. సత్ అంటే మంచి, సంగతి అంటే స్నేహం, మంచి వారితో స్నేహం అని అర్థం. సంగతి అంటే స్నేహము, చెలిమి. తుల్యము అంటే సమానము. తుల్యం అంటే సమానము. నేరము అంటే నీరు. నేరము తప్తలోహమున నిలిచి అనామకమై అని అంటాడు కదా. అనే పద్యంలో నేరం అంటే నీరు. తప్తము అంటే కాలిన అని అర్థం. నలిని దళము. దళం అంటే ఆకు. నలిని దళము అంటే నళిని అంటే తామరాకు. సుక్తి. సుక్తిలోబడి అంటే సుక్తి అంటే ముత్యపు చెప్ప. కరి. కరి అంటే ఏనుగు. కరి అంటే ఏనుగు అని అర్థం. బిసతంతు అంటే తామర తూడు అని అర్థం. అంటే తామర పువ్వు యొక్క క్రింది భాగంలో ఉండేటువంటి ఆ కాడని తామర తూడు అంటారు. బిసతంతు సంతతులచే కట్టనని మనకి శతకముద్రిమ పద్యాల్లో వస్తుందన్నమాట. బిసతంతు అంటే ఏనుగుని తామర తూడులతో కట్టాలనుకునేవాడు అని. మధు కణం. మధు అంటే తేనె. కణం అంటే చుక్క, బొట్టు. మధు కణం అంటే తేనె చుక్క. సుధా ముఖ్యమైంది. సుధా అంటే అమృతము అని అర్థం. గుట్టుగా అంటే రహస్యంగా అని అర్థం. గుట్టుగా అంటే. కొండెగాడు అంటే చాడీలు చెప్పేవాడు. శ్రీ అంటే సంపద. మక్కువ అంటే ప్రేమ. దాస్యము అంటే సేవ, కొలువు. శిరీష పుష్పము అంటే దిరిసిన పువ్వు అని అర్థం. శిరీష పుష్పము అంటే. అబ్ది. అబ్ది అంటే సముద్రము. ఉక్తి అంటే మాట. సూక్తి అంటే మంచి మాట అని అర్థం. సూక్తి అంటే. చలోక్తి అంటాం కదా. ఏదేమైనా ఉక్తి అంటే మాట అని అర్థం. మేచకము అంటే నల్లని ధనము అంటే నలుపు అని అర్థం. మేచకము. మిసిమి అంటే కాంతి. మిసిమి చెంది చిక్కని పాలపై అనేటువంటి ఆ పద్యంలో వస్తుందన్నమాట. మిసిమి అంటే కాంతి అని అర్థం. ధవళాయితనము అంటే సేవానాయకత్వము, సేనానాయకత్వం అంటారు. అంటే సైన్యానికి సంబంధించి నాయకత్వాన్ని అప్పగించడం. పిరికికి ధవళాయితనము చెప్పకు అంటాడు శతకముద్రిమలో చివరి పద్యంలో. ఒడ్లు అంటే ఇతరులు. సుమతి. సుమతి మంచి బుద్ధి కలవాడు అని అర్థం, లేదా మంచి బుద్ధి కలది అని. సహస్రాబ్దం. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో అబ్దం వచ్చింది. సహస్రాబ్దం అంటే 1000 సంవత్సరాల కాలం. అబ్దము అంటే సంవత్సరం. సహస్రాబ్దం అంటే 1000 సంవత్సరాల కాలం అని అర్థం. మూల్యము అంటే ధర, లాభం. మూల్యం అంటే ధర లేదా లాభము. సంక్షిప్తం అంటే తగ్గించబడింది అంటే తక్కువ అని అర్థం. అమూల్యం అంటే అమూల్యం. మూల్యం అంటే ధర కదా. అమూల్యం అంటే ధరకు వ్యతిరేకం అంటే వెలలేని, గొప్పది అని అర్థం. అమూల్యం అంటే వెలలేని. కీలకము అంటే ముఖ్యము. చైతన్యం అంటే కదలిక. చైతన్యం అంటే కదలిక. కనువిప్పు అంటే తెలుసుకోవటం, జ్ఞానాన్ని పొందటం అని అర్థం. పరిధి అంటే హద్దు. ప్రేరణ అంటే స్ఫూర్తి. ఉప్పరము అంటే ఆకాశము. ఉప్పరము లెగిసిపడా అని అంటాడు. సముద్రం దగ్గర సముద్ర లంఘనం పాఠంలో హనుమంతుడు వేగంగా వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సెలయేళ్ళ నీళ్ళన్నీ
ఉప్పరము ఎగిసిపడ అంటాడు. ఆ నీళ్ళన్నీ ఆకాశానికి ఎగిసిపడ్డాయి అని. ఒడలు అంటే శరీరము అని అర్థం. సముద్ర లంఘనంలోనే ఒడలు ఒడిసిన తమ తండ్రి ఒడపు దోపారయమునకు కోట కోటలన్నీ చెలింపు అంటాడు కదా. ఒడలు అంటే శరీరము అని అర్థం. రయము అంటే వేగము. గాడ్పు అంటే వాయువు. గాడ్పు కొడుకు అంటే వాయుదేవుని కుమారుడు. ఎవరు? హనుమంతుడు. గాడ్పు అంటే వాయువు అని అర్థం. పటము అంటే వస్త్రము. పటము అంటే వస్త్రము. పారావారం మనకు వ్యుత్పత్తి అర్థాల్లో వచ్చింది. అపారమైన తీరం కలిగింది అని. పెద్ద తీరం కలిగింది ఏంటంటే సముద్రం. పారావారం విటు వచ్చి అంటాడు. పారావారం అంటే సముద్రం. ఏటి మగడు అంటే సముద్రుడు లేదా అంబుది. ఏటి మగడు. ఏరు అంటే నది, మగడంటే భర్త. నదులన్నింటికి భర్త సముద్రుడు. అంటే నదులన్నీ కలిసేది సముద్రంలో కాబట్టి నదులనేమో స్త్రీగాను సముద్రాన్ని భర్తగాను భావించి ఏటి మగడు అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంగ్రులు అంటే పాదాలు. లంఘించు అంటే ఎగురు. సముద్ర లంఘనం అంటే సముద్రం మీదుగా ఎగరడం అని అర్థం. కార్ముకము అంటే విల్లు. కర్మకారుని చేత చేయబడింది విల్లు. శరము అంటే బాణము. హరిశరము అంటే హరి అంటే సముద్ర లంఘనంలో హరి అనే పదాన్ని హనుమంతుడికి ఉపయోగిస్తారు. కోతి అనే అర్థంలో. హరిశరము అంటే హనుమంతుడు అనేటువంటి బాణము అని అర్థం. గిరికార్ముక నిర్గతమై హరిశరమపుడా అసురపురాభిముఖంబు అంటాడు కదా. గిరి అంటే కొండ, కార్ముకం అంటే విల్లు. పర్వతం అనేటువంటి విల్లు నుంచి హరిశరము హనుమంతుడు అనేటువంటి శరము బాణం వదిలినట్లుగా ఉంది అంటాడు. మహారవము, ఇక్కడ బాబడలేదు అక్షరదోషం. మహారవము అంటే పెద్ద ధ్వని అని అర్థం. రవి అంటే సూర్యుడు. వల్వ అంటే వస్త్రము. వలువలు అంటే వస్త్రాలు అని అర్థం. మూక అంటే సమూహము. సేతువు అంటే వారధి. రామసేతు అంటే రాముడు నిర్మించిన వారధి. మనం ఆంగ్లంలో బ్రిడ్జ్ అంటాం కదా, అదనమాట. కేలు అంటే చేయి. కోల అంటే కర్ర. హనుమంతుడు వెళ్ళేటప్పుడు కేలు చేతులతో అక్కడున్న జంతువులను తాగుతుంటే కోల కొట్టినట్లు అంటాడు. అంటే కర్రతో కొట్టినట్లుగా ఉందని. కేసరి అంటే సింహము. ధరాధరము అంటే పర్వతము లేదా కొండ. వ్యుత్పత్తి అర్థాల్లో కూడా వచ్చింది. ధరాధరము, ధరను ధరించునది అని అర్థం. కటి అంటే నడుము. కటి అంటే నడుము అని అర్థం. దానవులు అంటే రాక్షసులు, అసురులు. దానవులు ధనువు అనేటువంటి స్త్రీకి జన్మించిన వాళ్ళు రాక్షసులు. సూత్రము అంటే దారము లేదా నూలిపోగు. సురులు అంటే దేవతలు. తేరు అంటే రథము. క్రోధము అంటే కోపము. యశస్సు అంటే కీర్తి. యశస్సు అంటే కీర్తి. ప్రభంజనము అంటే గాలులు. వృక్ష శాఖాదులను విరగగొట్టునది అనే వ్యుత్పత్తి అర్థంలో వచ్చింది. ప్రభంజనము అంటే గాలులు అన్నమాట, పెద్ద గాలులు అని. అశనము ఆహారము. పవనాశనము అనే పదం వస్తుంది. పవనాశనము గమించి అంటాం. అంటే గాలిని ఆహారంగా తీసుకునేటువంటి పాతాళంలో ఉన్న నాగుపాములు అని అర్థం. అశనము అంటే ఆహారము. పుట్టకురుపు అంటే వ్రణము, పుండు అని అర్థం. పుట్టకురుపు అంటే వ్రణము లేదా పుండు. రవళి అంటే ధ్వని లేదా చప్పుడు. మనకి మాణిక్య వీణ అనేటువంటి పాఠంలో వచ్చేటువంటి పదజాలం అన్నమాట ఇవన్నీ కూడా. కాడు అంటే అడవి. కాడు వీడు అన్నప్పుడే మూడులు చిగురించేలా అని వస్తుంది కదా, అడవి అని అర్థం కాడు అంటే. కలభాష అంటే మధురమైన భాష. కలభాష అంటే మధురమైన భాష. అలతి అంటే తేలిక.
కలమము అంటే వరి పైరు. కలమధాన్యం అంటే వరి ధాన్యము అంటే బియ్యం అని అర్థం అన్నమాట. కలమము అంటే వరి పైరు అని అర్థం. మహాప్రస్థానం పెద్దదైన ప్రయాణం. మహా అంటే గొప్ప లేదా పెద్దది, ప్రస్థానం అంటే ప్రయాణం. శ్రీశ్రీ రచనకు కూడా మహాప్రస్థానం అనేటువంటి పేరే ఉంటుంది. అంటే పెద్ద ప్రయాణం, పెద్దదైన ప్రయాణం, గొప్ప ప్రయాణం అని అర్థం. చింతలు అంటే బాధలు. చింతలు తొలగిపోతాయా అని అంటాడు, బాధలు అన్నమాట. పర్వదినం అంటే ముఖ్యమైనది ఇది. పర్వదినం అంటే పండుగ అని అర్థం, పండుగ రోజు. పర్వదినం అంటే పండుగ రోజు. చిరంతనుడు అంటే శాశ్వతుడు, అంటే చిరకాలం జీవించేవాడు. గజ్జెకట్టు అంటే నాట్యమాడు అని అర్థం. ఘేంకరించు అంటే గట్టిగా అరచు. మకుటం అంటే కిరీటం. గోరంత అంటే చిన్న. అహరహం అంటే ప్రతిరోజు, నిరంతరం అని అర్థం. అహరహం శ్రమిస్తాడు అంటే నిరంతరం, ప్రతిరోజు శ్రమిస్తాడని. నిదర్శనం ఉదాహరణ. కుతూహలం అంటే ఆతృత. ధోరణి అంటే విధానం. నీ ధోరణి ఏందో నాకు అర్థం కాలేదంటే నీ విధానం ఏందో అని. పొంతన అంటే పోలిక. కాలపురుషుడు అంటే యముడు. కొడగట్టిన దీపాలు అంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు అని అర్థం. కొడి అంటే ఒత్తి కాలిన భాగం అన్నమాట. అరమోడ్పు కన్నులు, సగం మూసిన కన్నులు అని అర్థం. విప్రుడు అంటే బ్రాహ్మణుడు. తెరవ అంటే స్త్రీ, వనిత అని అర్థం. గోమయము అంటే ఆవు పేడ. కడలు అంటే అంచులు అని అర్థం. కడలి అంటే సముద్రం, కడలు అంటే అంచులు. పసిడి అంటే బంగారం. సూడిగములు అంటే గాజులు. సూడిగములు రాయ అంటే గాజులు అలా తగులుతూ ఉన్నాయని. పార్వతీదేవి తన చేతిని, తన హస్తాన్ని ఊపినప్పుడు అన్నమాట. అహిమభానుడు, పదం జాగ్రత్తగా గమనించండి. అహిమభానుడు. భానుడు అంటే సూర్యుడు, మనకు తెలిసినటువంటిది. అహిమభానుడు. హిమం అంటే చల్లని అని అర్థం. అహిమం అంటే చల్లని అనేదానికి వ్యతిరేకం. అంటే చల్లని కానిదంటే వేడి, అంటే వెచ్చని అని అర్థం. అహిమభానుడు అంటే సూర్యుడు అనే పదం ఉపయోగించబడుతుంది. పారాశర్యుండు పర్యాయ పదాల్లో కూడా వస్తుంది. వ్యాసుడు, పరాశరుడు అనే పదం వస్తుంది కదా, పారాశర్యుండు అని. వ్యాసుడు. క్షుత్తు అంటే ఆకలి, క్షుద్బాధ అంటే ఆకలి బాధ. పిపాస అంటే దప్పిక లేదా దాహము. లెస్స అంటే బాగు. ఈప్సితం అంటే కోరిక లేదా అభీప్సితము. మీరు కోరినటువంటి అన్నమును పెడతాను, అభీప్సితము అంటాడు. భిక్షాపాఠంలో పార్వతీదేవి ఉంటుంది. ఈప్సితం అంటే కోరిక. తాపసులు అంటే తపస్సు చేసుకునేవాళ్ళు, మునులు. నిక్కువంబు అంటే సత్యము. భాగీరథి అంటే గంగానది. ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశ గంగను, సురగంగను భూమి మీదకి తీసుకొచ్చిన వాడు భగీరథుడు కాబట్టి ఆ గంగానదికి ఆయన పేరు మీద భాగీరథి అనే పేరు కూడా వచ్చింది. ఛాత్రులు అంటే శిష్యులు. కవాటము అంటే తలుపు. వనజము కవాటము అంటే తలుపు. వనజము అంటే పద్మము. ఇందాక ఒక మారు వచ్చింది. వనము అంటే నీరు, జ అంటే పుట్టడం, నీటి యందు పుట్టినది పద్మము. వనజము అంటే పద్మము. బోడి అంటే స్త్రీ. లేతీగ బోడి అనే పదం వస్తుందన్నమాట భిక్షాపాఠంలో. లేత తీగ లాంటి స్త్రీ అని అర్థం.
చట్టువము అంటే గరిటె, చట్టువము అంటే ఆననము, ఆననము అంటే ముఖము, ఆననము అంటే ముఖము అని అర్థం. వన్య చిన్నెలు అంటే విలాసాలు, మందగుడి అంటే మెల్లగా నడవడం, వెల్లువ అంటే ప్రవాహం, అవధులు అంటే హద్దులు, తతంగం అంటే వ్యవహారం, ఫక్కీ అంటే తీరు. సినిమా ఫక్కీలో జరిగింది కిడ్నాప్ అనేటువంటిది అని వార్తల్లో చదువుతూ ఉంటారు. అందులో ఫక్కీ అనే పదానికి అర్థం ఏంటంటే తీరు, అంటే ఆ విధానంగా అని అర్థం. ధోరణి అంటే పద్ధతి, యుక్తి అంటే ఉపాయం, యుక్తిగా ఆలోచించాలంటే ఉపాయంగా ఆలోచించాలి. హరివిల్లు అంటే ఇంద్రధనస్సు, గ్రీవం అంటే మెడ లేదా కంఠం అని అర్థం, మెడ లేదా కంఠం. చిత్రగ్రీవం, మనకి చివరి పాఠం ఉంది కదా 11వ పాఠం, చిత్రగ్రీవం. గ్రీవం అంటే మెడ, చిత్రగ్రీవం అంటే రంగురంగుల మెడ కలిగినది, చిత్రమైన గ్రీవం కలది అని అర్థం. చిత్రగ్రీవం, మెడ, కంఠము. ఇప్పుడు మనము పరీక్షా విధానంలోని ప్రశ్నలను గమనిద్దాం. కొన్ని ప్రశ్నలు గమనించండి. ఈ విధానంలో ఇస్తాడు ప్రశ్నలు. 2 ప్రశ్నలు ఇస్తాడని చెప్పుకున్నాం కదా. మొదటి ప్రశ్న ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అంటాడు. ఈ విధానం అన్నమాట. శివాజీ యవనకాంత పట్ల ఆదరాభిమానాలు చూపించాడు. కాంత పదం కింద గీత గీశాడు. ఆ గీత గీసిన దానికి అర్థం రాయాలి. కాంత అంటే స్త్రీ అని అర్థం. స్త్రీ అని రాస్తే జవాబు సరిపోతుంది. 2, గంగానదీ స్నానంతో మా శరీరం పునీతమయ్యింది. పునీతం అంటే పవిత్రం అని అర్థం. శివరాత్రికి భక్తులు జాగారం చేస్తారు. జాగారం అంటే మరి రాత్రంతా మేల్కొని ఉండడం అన్నమాట. రజనీకర బింబం రాత్రిని పగలుగా మారుస్తుంది. రజనీకర బింబం అనే దాని కింద గీత గీశాడు. రజనీకర బింబం అంటే చంద్రబింబం. ఈ విధానంలో ఉండేటువంటి ప్రశ్నలు మనకి మొదటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు పరీక్ష విధానంలో. మరి ఒక విధానంతో ఉన్నటువంటి ప్రశ్నలు కొన్నింటిని పరిశీలిద్దాం. ఇక్కడ గమనించండి. గీత గీసిన పదానికి క్రింది ఇవ్వబడిన అర్థాల్లో సరైనదాన్ని గుర్తించండి. అంటే ప్రశ్న ఇచ్చి ఆ వాక్యంలో ఒక పదం కింద గీత గీసి ఆ గీత కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇక్కడ 3 ఇవ్వటం జరిగింది. పరీక్ష విధానంలో 4 ఉంటాయి. అది కూడా అక్షరాలతో కూడి ఉంటాయి. ఆ ఒక ఆప్షను, ఆ ఇంకొక ఆప్షను, ఈ ఇంకొకటి, ఈ అట్లా 4 ఆప్షన్లు ఉంటాయి అన్నమాట. బోనులో పడిన వ్యక్తిని పులి అనేక ఖండాలుగా చేసింది. ఖండాలు అనే పదానికి అర్థం మొక్కలు, పాయలు, రోగాలు. మొక్కలు అని అర్థం. పండుగలకు చాలా అపూపాలు వండుకుంటాం. అపూపాలు అంటే వంటలు, కూరలు, పిండి వంటలు. పిండి వంటలు అని అర్థం అపూపాలు అంటే. మంచి పనికి భంగం కలిగించకూడదు. భంగం అంటే వాయిదా, ఆటంకం, తొందర. భంగం అంటే ఆటంకం. సరైన జవాబును ఎంచుకొని దాన్ని మనం రాయాలి. ఇంకొక ప్రశ్న చూసి ముగిద్దాండి. రోదసీ పరిశోధనలో భారతదేశం అమెరికాను తలదన్నుతున్నది. రోదసీ పరిశోధనలో భారతదేశం అమెరికాను తలదన్నుతున్నది. రోదసి కింద గీత గీశాడు. రోదసి అంటే పరీక్ష, అంతరిక్షం, విచక్షణం. అంతరిక్షం అని అర్థం. ఈ విధానంలో మరి ప్రశ్నలు ఉంటాయి. ఇది అర్థాలకు సంబంధించినటువంటి వివరణ అన్నమాట.